తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితా మనో బుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. అందుచే ఓ అర్జున, నిరంతరము నీవు నన్నే శ్రీకృష్ణుని స్మరించుచు అదే సమయమున నీ కర్తవ్యమైన యుద్ధమును నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాపై స్థిరముగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా నీవు నన్ను పొందగలవు. భగవద్గీత 8వ అధ్యాయము 7వ శ్లోకము. శ్రీకృష్ణుడు అర్జునుడకు తనను మాత్రమే స్మరించుచు అతని విద్యుక్త ధర్మమును విడనాడమని ఆదేశించలేదు. ఆచరణయోగ్యము కానట్టి దానిని భగవానుడు ఎన్నడూను సూచించడు. ఈ భౌతిక జగత్తులో దేహపోషణ కొరకై ప్రతి ఒక్కరికి కర్మ చేయవలసి ఉండును. అట్టి కర్మను అనుసరించి మానవ సమాజము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 వర్ణములుగా విభజించబడెను. బ్రాహ్మణ వర్గము మేధావి వర్గము ఒక విధముగా పని చెయ్యును. క్షత్రియ వర్గము పాలనా వర్గము మరొక విధముగా పని చెయ్యును. అట్లే వైశ్య శూద్ర వర్గముల వారు వారి వారి నియమిత కర్మలను నిర్వర్తిస్తుందురు. మానవ సంఘములో మానవుడు శ్రామికుడైనను, వర్తకుడైనను, పాలకుడైనను లేదా పొలములో పనిచేయు కర్షకుడైనను లేక ఉన్నత వర్గముకు చెందినవాడైనను, సాహితీవేత్త అయినను, శాస్త్రవేత్త లేక వేదాంతి అయినను పోషణ కొరకై కర్మ చేయవలసియే వచ్చును. కనుకనే స్వధర్మమును విడువనవసరము లేదని అర్జునునకు భగవానుడు చెబుతుండెను. కాని ఒకరు తమ విద్యుక్త ధర్మములో నెలకొనినను శ్రీకృష్ణుని స్మరించవలెను. మామనుస్మర. ఎవరైనను జీవిత పోరాటములో శ్రీకృష్ణ భగవానుని స్మరించుటను అభ్యసించకపోయినచో అంత్యకాలములో ఆ దేవాదిదేవుని స్మరించుట వారికి సాధ్యపడదు. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఆ విషయమునే బోధిస్తుండెను. కీర్తనీయ సదా హరిః. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని నామములను కీర్తించుటను మాత్రమే ప్రతి ఒక్కరును అభ్యసించవలెను అని చెబుతుండెను. భగవన్నామముకు మరియు భగవానునకు నడుమ భేదము లేదు. కనుకనే నన్ను స్మరించుము అని అర్జునునకు చేయబడిన శ్రీకృష్ణుని ఆదేశము మరియు శ్రీకృష్ణుని నామమునే ఎల్లప్పుడూ కీర్తించుము అను శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశము రెండును ఒక్కటే. శ్రీకృష్ణుడు మరియు శ్రీకృష్ణుని నామముకు మధ్య ఎట్టి భేదము లేదు. కనుక ఈ 2 ఆదేశములలోనూ భేదము లేదు. ఆధ్యాత్మిక స్థితిలో నామముకు మరియు నామికిని భేదము ఉండదు. కనుకనే భగవానుని ఎల్లప్పుడూ 24 గంటలు స్మరించుటను అభ్యసించవలెను. అతని నామాలను కీర్తిస్తూ మరియు దానికి అనుగుణముగా మన కర్మలను మలచుకొనుట ద్వారా మనమెల్లప్పుడూ అతడిని స్మరించగలుగుదుము. ఇది ఎట్లు సాధ్యపడగలదు? ఆచార్యులు ఈ క్రింది ఉదాహరణను ఇట్లు అందించిరి. వివాహిత స్త్రీ పరపురుషుని పట్ల ఆకర్షించబడినచో లేదా పరపురుషుడు పరస్త్రీ పట్ల ఆకర్షించబడినచో అట్టి ఆకర్షణ మిక్కిలి దృఢమైనదిగా భావించబడును. ఆ విధముగా ఆసక్తి కలిగిన వారు ఎల్లప్పుడూ తమ ప్రియతమనే స్మరిస్తుందురు. అట్టి భార్య తన గృహ కృత్యములను నిర్వహిస్తూనే తన ప్రియుని స్మరిస్తూ అతనిని కలిసికొనుటను గూర్చి ఎల్లప్పుడూ ఆలోచిస్తుండును. తన ఆసక్తిని భర్త సందేహించకుండునట్లుగా ఆవిడ గృహకృత్యములనన్నింటినీ మిక్కిలి జాగరూకతతో నిర్వర్తించును. అట్లే మనము పరమ ప్రియుడైన శ్రీకృష్ణుని నిరంతరము స్మరిస్తూ అదే సమయములో మన భౌతిక బాధ్యతలను చక్కగా నిర్వర్తించవలెను. ఇక్కడ దృఢమైన ప్రేమ భావన అవసరము. శ్రీకృష్ణ భగవానుని పట్ల దృఢమైన ప్రేమ భావనను కలిగి ఉన్నచో విద్యుక్త ధర్మములను నిర్వహిస్తూనే దేవాదిదేవుని స్మరించవలెను. కనుక మనము అట్టి ప్రేమ భావనను వృద్ధి చేసుకోవలెను. ఉదాహరణకు అర్జునుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తుండెను. శ్రీకృష్ణుని నిత్య సహచరుడైన అతడు యోధుడై ఉండెను. యుద్ధమును విడిచి ధ్యానము చేయుట కొరకై వనమును చేరుమని శ్రీకృష్ణుడు అతనికి ఆదేశించలేదు.
శ్రీకృష్ణ భగవానుడు యోగ విధానమును గూర్చి వివరించినప్పుడు ఆ విధానము తనకు సాధ్యపడదని అర్జునుడు చెబుతుండెను. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము అయినందున నీవు సంగ్రహముగా తెలిపిన యోగ పద్ధతి నాకు ఆచరణకు అసాధ్యమైనదిగా అసఖ్యముగా గోచరించుచున్నది. భగవద్గీత 6వ అధ్యాయము 33వ శ్లోకము. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా చెబుతుండెను, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సా మే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చెయ్యువాడును అగు యోగి యోగులందరికంటెను అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడినట్టివాడై ఉండును. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయము. భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకము. ఎల్లప్పుడూ భగవానుని స్మరించువాడు సర్వోన్నత యోగి, సర్వోన్నత జ్ఞాని మరియు సర్వశ్రేష్టమైన భక్తుడై ఉండెను. క్షత్రియునిగా అర్జునుడు యుద్ధమును త్యజింపరాదని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కానీ అతడు శ్రీకృష్ణుని స్మరిస్తూ యుద్ధము చేసినచో మరణ సమయములో భగవంతుని స్మరించగలుగును. అందుకొరకై మానవుడు భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో తప్పక సంపూర్ణ శరణాగతుడు కావలెను. మనము నిజమునకు దేహముతో కాకుండా మనోబుద్ధులచే కర్మ చేస్తుందుము కనుక మనోబుద్ధులు సదా భగవంతుని స్మరించుటలో నిమగ్నమైనచో సహజముగానే ఇంద్రియములు కూడా అతని సేవలో నిమగ్నమగును. బాహ్యముకు ఇంద్రియ కర్మలలో మార్పు కనిపించకున్నను కనీసము చైతన్యములో మార్పు కనిపించును. మానవుడు ఎట్లు తన మనస్సును బుద్ధిని భగవంతుని స్మరణలో నిమగ్నము చేయవచ్చునో భగవద్గీత బోధించును. అట్టి నిమగ్నత మానవుని భగవద్ధామముకు చేర్చగలదు. మనస్సు శ్రీకృష్ణుని సేవలో నెలకొనును, ఇంద్రియములు కూడా సహజముగానే అతని సేవలో నెలకొనును. అది ఒక కళ. భగవద్గీతలోని రహస్యము కూడా ఇదే. శ్రీకృష్ణ భగవానుని గూర్చిన స్మరణలో నిరంతరము నెలకొని ఉండుట. ఆధునిక మానవుడు చంద్రుని చేరుటకు ఎంతగానో శ్రమించెను, తీవ్ర ప్రయత్నములను చేసెను. కానీ తనను తాను ఆధ్యాత్మికముగా ఉద్ధరించుకొనుటకు మాత్రము అతడు ప్రయత్నించుటలేదు. ఎవరికైనాను ఇంకను 50 సంవత్సరాల ఆయుర్దాయము మిగిలి ఉన్నచో అట్టి స్వల్పకాలమును అతడు దేవాదిదేవుని స్మరించగలిగినట్లుగా అభ్యాసము చేయుట కొరకై వినియోగించవలెను. అట్టి అభ్యాసమే భక్తియుక్త సేవా విధానము. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. శ్రీమద్భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయము 23వ శ్లోకము. ఈ 9 విధానములలో అత్యంత సులభమైనది శ్రవణము. తత్వదర్శి నుండి భగవద్గీతను శ్రవణము చేసినచో అది మానవుని ఆలోచనను పరమపురుషుని వైపునకు మరల్చును. అది భగవానుని స్మరణకు తోడ్పడుతూ దేహత్యాగానంతరము మానవుడు భగవానుని సాంగత్యముకు యోగ్యమైన ఆధ్యాత్మిక దేహమును పొందునట్లుగా చేయగలదు. శ్రీకృష్ణ భగవానుడు ఇంకను ఇట్లు చెబుతుండెను, అభ్యాస యోగయుక్త తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్.
ఓ పార్థ, మనస్సును నిరంతరము నా స్మరణలోనే నిలిపి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవాదిదేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరుకోగలడు. భగవద్గీత 8వ అధ్యాయము 8వ శ్లోకము. ఇది గొప్ప కఠిన విధానమేమీ కాదు, అయినను దీనిని తత్వదర్శి అయిన గురువు నుండి అభ్యసించవలెను. తద్విజ్ఞానార్థం సా గురుమేవాభిగచ్చేత్. ముండకోపనిషత్తు 1.2.12. అనగా అది వరకే అభ్యాసము కొనసాగిస్తున్న వ్యక్తిని ఆశ్రయించవలెను. మనస్సు ఎల్లప్పుడూ అటునిటు పరిగెత్తుతుండును. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని రూపములో లేక అతని నామములో మనస్సు ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లుగా మానవుడు అభ్యసించవలెను. మనస్సు అటూ ఇటూ భ్రమిస్తూ సహజముగా చంచలమై ఉండును, అయినను అది శ్రీకృష్ణుని నామములో స్థిరత్వమును పొందగలదు. కనుకనే ప్రతి ఒక్కరూ పరమం పురుషం, ఆధ్యాత్మిక ఆకాశములోని ఆధ్యాత్మిక ధామములో గల దేవాదిదేవుని ధ్యానించి అతనిని పొందవలెను. ఈ విధముగా చరమానుభూతికి అనగా చరమ సంసిద్ధికి మార్గములు మరియు సాధనములు భగవద్గీతలో చెప్పబడినవి. ఈ జ్ఞానముకు సంబంధించిన ద్వారములు అందరి కొరకు తెరవబడినవి. ఎవ్వరికి నిషేధము లేదు. భగవంతుని గూర్చిన శ్రవణము మరియు స్మరణము ప్రతి ఒక్కరికి సాధ్యపడును. కనుక అన్ని తరగతుల మానవులు అతడిని స్మరిస్తూ అతడిని చేరుకోవచ్చును.